అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చేసిన నా హృదయపూర్వక ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా మన మహిళ పైన ఒక సీఎం గారు ఈ హోదాలో ఉండి హిజాబ్ లాగడం చాలా పెద్ద తప్పు. అందుకనే వాళ్ళని ఖండిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మన సీఎం గారు ఈ రోజు నితీష్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలని యావత్ భారతదేశం ముస్లిం మైనార్టీ సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఏమైనా ఈ క్షమాపణ చెప్పని వేళలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది. అలాగే ఆయనకు ఏమైనా శిక్ష వేశామని మేము కోరుకుంటాం. ముస్లిం మైనార్టీలు ఏమంటే ఆడపిల్లలంటే అంత ఆసామాసిగా ఉందా? ఆడపిల్లలంటే అంత చిన్న చూపా? ఒక పెద్ద మనిషి ముస్లిం మైనార్టీ వాళ్ళని ఎలా చూడాలో తెలియదా? ఒక సీఎం పదవిలో ఉండి ఒక పెద్ద వయసులో ఉండి మన మహిళను చిన్న అమ్మాయిను డాక్టర్ గారిని హిజాబ్ లాగడం ఎంత తప్పు నేరం. అదే విధంగా ప్రతి ఒక్కరిని అదే చెప్తున్నాం. ప్రతి ఒక్క ముస్లిం సోదరి మహిళలను అందరినీ క్షమాపణ కోరాలని సీఎంని కోరుకుంటాం. డౌన్ ద బెడ్ సీఎం, డౌన్ ద బెడ్ సీఎం, డౌన్ ద బెడ్ సీఎం. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మేము అనంతపురంలో పాతూరు జామియా మస్జిద్ నుంచి ఈరోజు ముస్లిం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ నిర్వహించడం ఏమంటే గత రోజుల కిందట మన సీఎం బీహార్ సీఎం వచ్చి నితీష్ కుమార్ గారు వచ్చి ముస్లిం మహిళ డాక్టర్ గారి హిజాబ్ లాగడము పెద్ద అది నలుగురిలో హైలైట్ చేసినట్లుగా అయిపోయింది. అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఇంతవరకు ఎన్నో మీరు ఉద్యమాలు చూశారు, పరిపాలించారు, ఇన్ని చూశారు. అయినా మీరు ఏమైనా మతిస్థిమితం తప్పిందా? మీకేమైనా మెంటల్ వచ్చిందా? ఒక ముస్లిం మహిళను అంతమంది ఉన్న దానిలో వచ్చి ఒక మహిళను హేళన చేసినట్లుగా మీరు నకాబ్ లాగారే. ఏమైనా ఆమెను ఉగ్రవాద తీవ్రవాద? ఒక మహిళా డాక్టర్ని మీ దగ్గరికి పంపించిన అధికారులు కూడా పంపించిన కూడా వాళ్ళు తెలిసి కూడా వల్ల మీరు నకాబ్ లాగడము ఎంత దారుణం అంటే నిజంగా మీరు సీఎం స్థాయికి మీకు స్థాయి కాదు ఇది. దయచేసి ఈ భారతదేశంలో ఎంతో మంది వీర నారిమణులు ఈరోజు దింగి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశం కోసము మహిళలు ఎంతో మంది త్యాగమూర్తులు అయినారు. అటువంటి దేశంలో మహిళలు అంటే గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని మీరు ఈరోజు కించపరిచారు. అందరూ సమాజంలో ఎంతమంది సిగ్గుతో తల ఉంచుకుంటున్నారంటే మగజాతి సిగ్గుతో తల ఉంచుకునేట్టుగా చేశారు మీరు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఇలా చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. మనిషిలో ఇతనికి ఏమన్నా మతిసీమ దబ్బిందా? ఇటువంటి సీఎం అసలు ఈ పదవిలో కొనసాగడం ఉంది, ఇది కొనసాగకూడదని చెప్పేసి చాలా మంది ఖండిస్తున్నారు. దయచేసి ఈ సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాము.